నమస్కారం ప్రజలారా, మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కొండ మీద అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి, కల్తీలు జరిగినాయి, ఏ విధంగా దర్శన టికెట్లు అమ్ముకున్నారు, ఏ విధంగా వ్యవస్థల్ని వీళ్ళ ఇష్టానుసారంగా ఏ విధంగా వాడుకున్నారు అనేది గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు కూడా మనమైతే తెలుసుకున్నాం. పోతే ప్రస్తుతం తిరుమలలో ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే పనే జరిగింది. గతంలో మనం మాట్లాడుకున్నట్టు దర్శనాలు కానీ, అదేవిధంగా కల్తీల వ్యవహారంలో కానీ, అన్నప్రసాదంలో కానీ కల్తీలు ఏ విధంగా జరిగినాయి అవన్నీ పక్కన పెడితే నేను కరెక్ట్గా 6 ప్రశ్నలు అడుగుతా. 6 ప్రశ్నలకు ఎవరికైనా సరే మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా దమ్ముంటే సమాధానం చెప్పండి. అప్పుడు పనిచేసినటువంటి చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారైనా సరే, ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి అయినా సరే, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా సరే తిరుమలకు సంబంధించి వ్యాపారంగా మార్చినారు. తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఒక వ్యాపారంగా మార్చినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ, అది మన పార్టీదే. ఏంది విషయం అంటే, ఆగమ శాస్త్రం సాంప్రదాయం విరుద్ధంగా తిరుమలలో అర్చక భవన్లో 2వ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దేనికి ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది? ఆడ స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండగా మీరు అర్చక భవన్లో 2వ విగ్రహాన్ని దేనికి మీరు అక్కడ పెట్టవలసి వచ్చింది? ఎవరి కోసం పెట్టాల్సి వచ్చింది? ఎవరు ప్రోద్బలంతో పెట్టాల్సి వచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆగమ సలహా మండలి పెద్దలు ఉండగా పెద్ద జిఎం గారు అనుమతి తీసుకొని పెట్టారా, తీసుకోకుండానే మీరు ఆడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారా? అదేవిధంగా చూస్తే అర్చక భవన్లో మీరు పెట్టినటువంటి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ దేనికి చేయాల్సి వచ్చింది? స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండగా మళ్ళా మీరు అర్చక భవన్లో ఇంకొక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ఎక్కడా కూడా ఆగమ సలహా మండలి పెద్దలు అయినటువంటి పెద్ద జిఎం గారు అనుమతి లేకుండా మీరు తీసుకొని ఆ తర్వాత మీరు అక్కడ ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఏంది? స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు ఉండగా దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా చూస్తే తిరుమలలో స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు ఉండగా మరో విగ్రహాన్ని దేనికి పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అట్లా ఎట్లా పెడతారు? ఆయన దగ్గర ఏమన్నా పర్మిషన్ తీసుకున్నారా? లేదు. ఓకే, మనకు అవసరమైన విఐపీల కోసం ఏమన్నా ఆ విగ్రహాన్ని పెట్టారా? లేదంటే మనకు ఎవరైతే మరీ ముఖ్యంగా ఇదిగా ఉంటారో వాళ్ళని తీసుకొని పోయి సపరేట్గా ఆడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాన్ని అక్కడ తాకిచ్చి ఆడ ఏమన్నా సపరేట్గా పూజలు చేద్దామని ఏమన్నా ఆడ పెట్టారా? ఎవరి కోసం మీరు 2వ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పండి. ఎవరైనా సరే విఐపీలు వచ్చితే అక్కడికి తీసుకొని పోయి స్వామివారిని అక్కడ మీరు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాన్ని తాకిచ్చి కోట్ల రూపాయలు సంపాదించి ఎవరైతే పేరాగాని చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నారో 95 అప్పుడు ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తి పెద్ద పెద్ద లగ్జరీ భవనాలు, లగ్జరీ కారులో తిరుగుతా స్వామివారిని ఒక వ్యాపార ఆదాయంగా మార్చినారు. పుట్టగతులు లేకుండా పోతే జాగ్రత్త. దీనికి సమాధానం చెప్పే దమ్మున్నదా ఎవరికైనా? దేనికి పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కాంకర్యాలన్నీ కూడా ఏ విధంగా స్వామివారికి జరుగుతాయి? అక్కడ జరిగినట్టే ఇక్కడ జరుపుతూ ఉన్నారు కదా గతంలో. చెప్పండి, మీరు ప్రాణప్రతిష్ఠ చేసినారు అంటే ఏంది కథ? స్వయంభుగా వెలిసినటువంటి స్వామిని ఆడే పెట్టుకొని మళ్ళా అక్కడే ఆ సన్నిధానంలోనే ఆ పాదాల చెంతనే మళ్ళా సపరేట్గా ఇంకొక విగ్రహాన్ని తీసుకొని వచ్చి మీరు ఆడ ప్రాణప్రతిష్ఠ చేసి ఎవడైతే మనకు మన అన్న కోసము మన కోసము పనిచేసినటువంటి విఐపీలు ఉంటారో, పెద్ద పెద్ద అధికారులు ఉంటారో వాళ్ళనందరినీ మీరు ఆడికి తీసుకొని పోయి అక్కడ కాంకర్యాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళా చేయటము, ఈడ మళ్ళా స్వామివారికి ప్రసాదాలు పెట్టడము, అదేవిధంగా మీరు వాళ్ళని అక్కడ తాకిచ్చి విగ్రహాన్ని ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? అంటే స్వామి అంటే ఎవరికి భయం లేదా? వెంకటేశ్వర స్వామి అంటే భయము భక్తి లేదా? ఎక్కడైనా తిరుమలలో చూడాదా ఇది? ఎవరైనా చెప్పినారా? మీరు వీటికి సమాధానం చెప్పగలరా? ఇప్పుడు మేము 2వ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయలేదు, మేము అక్కడ పెట్టలేదు, మేము ఆగమ సలహా మండలి పెద్ద జిఎం గారిని అడిగే పెట్టాము,
ప్రాణప్రతిష్ఠ చేయలేదు, అర్చక భవన్లో మేము స్వామివారిని పెట్టలేదు అని చెప్పే దమ్మున్నదా ఎవరికైనా? చెప్పగలుగుతారా? చెప్పండి. ఎవడైనా సరే వచ్చి మాట్లాడండి. దీనికి నేను చెప్పినా మీరు ఈ సవాల్ని స్వీకరించి మేము పెట్టలేదని కానీ, మేము అక్కడ చేయలేదని కానీ, మేము విఐపీలను తీసుకొని పోయి ప్రత్యేకంగా పూజలు చేయలేదని కానీ, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి ఎవరిని తాకనీయలేదని కానీ, అక్కడ ఎటువంటిది జరగలేదు అని చెప్పేటువంటి దమ్ము ఎవరికైనా ఉంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే టికెట్లు అమ్ముకున్నాం, అవినీతులు చేసినాం, అక్రమాలు చేసినాం, షాపులను బెదిరించినాం, అన్నప్రాసంతో కల్తీ, లడ్డూలో కల్తీ, దర్శనాల్లో కల్తీ, వారానికి 3 సార్లు బస్సులు పెట్టి తోలినాం. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వ్యాపారాలు చేసుకొని స్వామివారిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినాం. ఓకే, సంపాదించారా సచ్చినారా పక్కన పెట్టండి. ఇదేంది ఇది? స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారు ఉండగా రెండో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఎట్ట చేస్తారు అనేది ప్రతి ఒక్క హిందువుని కించపరిచినట్టే కదా. స్వయంభుగా వెలిసినటువంటి స్వామి వీళ్ళకి ఏమి తెలుసాయా? క్రైస్తవ మతస్థుల్ని తీసుకొని పోయి టీటీడీ చైర్మన్లుగా పెడితే వీళ్ళకి ఏమి తెలుసు? చరిత్ర గురించి, హైందవ ధర్మం గురించి ఏమి తెలుసు? ఊరికేనే వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని పోయినారు తప్ప ఆడ ఒక క్రమబద్ధీకరణ అనేది ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా సరే జరిగిందా? ఇదే కరుణాకర్ రెడ్డి గతంలో ఏమన్నాడు? రాయి అన్నాడు, నల్ల రాయి అన్నాడు. అటువంటి బోకుని తీసుకొని పోయి 2 సార్లు టీటీడీ చైర్మన్, 3 సార్లు బోర్డు మెంబర్గా చేర్చే జీవితం ఎట్లా ఏడుస్తుందయ్యా? స్వామివారు ప్రతి ఒక్కరు చేసినటువంటి పనిని చూస్తూ ఉంటాడు. ఈ చేతితో చేర్చే ఈ చేతికి మనకు వచ్చాది అనుభవించాలా? మన బిడ్డలు అనుభవించాల్సి వస్తుందయ్యా. కొద్దిగా ఆలోచన చేసుకొని చేయండి. ఏం పని చేశాం అక్కడ? ఇంత నీచానికి దిగజారుతారా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రజలారా, ప్రతి హిందువు కూడా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొండ మీద ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి దానిపైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.